ఏంటి మేడం నేను 26 అడిగితే మీరు 24 పంపించారు, నాకు టైట్ అయిపోయండి. ఏంటండి 28 అడిగితే 26 పంపించారు, టైట్ అయిపోయిందండి, లేదంటే లూజ్ అయిపోయిందండి, ఎక్స్చేంజ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. నేను క్లియర్గా ఈ వీడియోలో సైజ్ అయితే ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. సైజ్ చెక్ చేసుకొని మీరు మీ బ్యాంగిల్ సైజ్ ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, బ్యాంగిల్ సైజ్ చెక్ చేసుకొని ఎలా మెజర్ చేసుకోవాలో నేర్చుకొని ఈ వీడియోలో మీరు కరెక్ట్ సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ సైజ్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మీకు సైజ్ మెజర్మెంట్ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకే. అలాగే ఏంటి నేను సన్నగా ఉంటాయి అనుకున్నాను, వీడియోలో చూసి లావుగా ఉంటాయి అనుకున్నాను, ఇదేంటి ఇంత సన్నగా ఉన్నాయి అని కూడా అనుకుంటారు బ్యాంగిల్స్ చూసి. సో అవి కూడా మీకు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను, అంటే లావా సన్నమాయి అనేది. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి మెజర్మెంట్ చూద్దాం. ఇది బ్యాంగిల్ అనుకుందాం. ఇట్లా బ్యాంగిల్ని మెజర్ చేయడానికి అందరి ఇంట్లో స్కేల్ ఉంటుంది కాబట్టి స్కేల్ మెజర్మెంట్ తీసుకొని మనకి పైన స్కేల్ పైన కిందన ఉంటాయి, కింద దాంతో కాదండి, దగ్గరగా ఉన్న వాటితో మెజర్ చేయాలి. ఓకే. ఇప్పుడు స్కేల్ ఉంది కదా, తీసి ఇలా పైన పెట్టేయకూడదు, ఇలా కింద కూడా పెట్టేయకూడదు, ఇలా సెంటర్ మనకి గాజుకి పెద్దది డయామీటర్ ఉన్న దగ్గర ఈ గాజు లోపలికి వెళ్ళిపోవాలండి స్కేల్. ఈ అంచు లోపలికి వెళ్ళిపోవాలి స్కేలు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 6.5 ఉంది. ఈ చివరి నుండి ఈ చివరికి అనమాట. అలా అని కొన్ని స్కేల్స్లో మెజర్మెంట్ లేకుండా హాఫ్ చిన్నది ఉంటుందండి, అది కలిపేయకూడదు. ఓకేనా? మనకి ఇక్కడ ఈ ఐరన్ స్కేల్లో ఏంటంటే ఎక్స్ట్రా లేదు, కానీ ప్లాస్టిక్ స్కేల్లో మనకి మెజర్మెంట్ స్టార్ట్ అవ్వకముందు ఇంకా చిన్నది ఉంటుంది, అది పెట్టకూడదు. ఓన్లీ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. మెజర్మెంట్ ఎక్కడి నుండి అయితే ఉందో 1 నుండి స్టార్ట్ చేస్తారు కొంతమంది, 1 నుండి కాదండి, 1 కంటే ముందు ఉన్న గీతలు కూడా పెట్టాలి. ఓకేనా? పెట్టి 6.5 ఉంది. 6.5 అంటే మనకి ఏంటంటే 210 సైజ్ అండి. 210 సైజ్ని 6.5 ఉంటుంది. జనరల్గా మన దగ్గర 22 నుండి 210 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 22 అంటే 2 అంటే మనకి 5.5 స్కేల్ మెజర్మెంట్ రావాలి. అంటే ఇక్కడి నుండి ఈ మధ్యలో దాకా రావాలి. 24 అంటే 5.8 5.8 రావాలండి. 26 అంటే 6 సెంటీమీటర్స్ రావాలి. 28 అంటే 6.2 టు 6.4 మధ్యలో రావాలి. 210 అంటే 6.5 అబవ్ ఉంటే 210 అనమాట. అవి స్కేల్ మెజర్మెంట్స్. ఓకేనా? చూసుకోండి. అలాగే సన్నము లావ్ అనేవి విత్ ఉంటుందండి. ఇంకో విత్ చూసారా, ఇది 0, ఇది 0.5 కంటే తక్కువ ఉందంటే సన్న బ్యాంగిల్స్ అనమాట. అలా విత్ చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? మన దగ్గర ఇప్పుడు నేను అన్నీ చూపిస్తున్నాను సన్న మోడల్స్. లాస్ట్ వీడియోలో నేను అన్నీ కొంచెం లావ్ బ్యాంగిల్స్ చూపించానని 2 జత, ఓన్లీ 2 బ్యాంగిల్స్ మాత్రమే చూపించాను. ఇవి 4 బ్యాంగిల్స్. సో ఏంటంటే ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది 4 బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 650 రూపీస్ అండి. 4 బ్యాంగిల్స్ 650 రూపీస్ కాస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను. 4 బ్యాంగిల్స్ అన్నీ కూడా 1 బై 1 చూపించేస్తాను. అయితే బుకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఈ బ్యాంగిల్స్ నచ్చాయి అనుకుందామండి. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీయడం రాకపోతే పక్కన ఎవరైనా ఫోన్ ఉంటుంది కదా, అడిగి తీసేసుకోండి. ఓకేనా? తీసేసుకొని ఫోటో తీసేసి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసి మేడం ఈ సైజ్ అవైలబుల్గా ఉంది, ఈ మోడల్ అవైలబుల్గా ఉంది అని అడిగేయండి. నేను చెప్పేస్తాను ఉంది లేదు అనేది. తర్వాత పేమెంట్ నెంబర్ అడిగితే నేను పేమెంట్ నెంబర్ ఇస్తాను. పుష్పతో స్టార్ట్ అవుతుంది. అండ్ పేమెంట్ చేసేస్తారు. చెప్పడం మర్చిపోయానండి, నా పేరు పుష్ప, మీరు చూస్తున్నది వపుష కలెక్షన్స్. సో ఏంటంటే ఈ పేమెంట్ చేసిన విత్ ఇన్ 1 or 2 డేస్లో మీకు డిస్పాచ్ అయితే చేయడం జరుగుతుందండి. డిస్పాచ్ చేసిన 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది. మ్యాక్సిమం 7 డేస్ అండి. రీచ్ అవ్వని పక్షంలో నాకు చెప్పాల్సి ఉంటుంది, నేను ట్రాక్ చేసి చెప్తాను. ఎందుకంటే మీకు డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తానండి. మ్యాక్సిమం 1 or 2 డేస్లో మీకు డిస్పాచ్ అయిపోతుంది. ఎందుకంటే స్టాక్ అంతా రెడీగా ఉంది కాబట్టి మీకు వెంటనే డిస్పాచ్ చేసేస్తాను నేను. ఓకే. 7 డేస్లో రీచ్ అయిపోతుంది. మీరు వచ్చిన తర్వాత వీడియో తీయాల్సి ఉంటుందండి. వీడియో ఎందుకు అంటే ముందు జాగ్రత్తగా, ఇప్పుడు ట్రావెలింగ్లో ఏమైనా ఇప్పుడు మీకు ఏమైనా డ్యామేజ్ జరిగింది అనుకో, నన్ను అడగడానికి మీకు ప్రూఫ్ ఉండాలి కదా. లేదు, నేను ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ మీకు పంపించాను అనుకో, మేడం నేను ఇది అడిగాను మీరు ఇది పంపించారని అడగడానికి ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇది ప్రూఫ్ అనమాట వీడియో. సో అందుకే రికార్డ్ చేయండి, ఎక్కడ కట్టు పాజు లేకుండా రికార్డ్ చేసి ఏదైనా రాంగ్ ఐటమ్ కానీ వస్తేనే నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. అయితే దయచేసి వాట్సాప్ నెంబర్కి ఎవరు కాల్స్ అయితే చేయొద్దండి, ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. అండ్ చాలా కాల్స్ ఏంటంటే మీ షాప్ ఎక్కడ అని వస్తుంటాయి. హైదరాబాద్ నుండి సేల్స్ జరుగుతున్నాయండి. మీకు హైదరాబాద్లో కావాలి అనుకుంటే ర్యాపిడో సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. నియర్ టు కూకట్పల్లి ఎవరైనా ఉంటే ర్యాపిడో సర్వీస్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. ఓకే. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చి 650 రూపీస్ అండి. ఫస్ట్ ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు కావాల్సిన వారు బుక్ చేసేసుకోండి.
ఈ పంచలోహ బ్యాంగిల్స్ ఏంటంటే మనకి అన్పాలిష్డ్ వస్తాయండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఒంట్లో వేడేదైనా ఉంటే లాగేసుకుంటాయి ఇవి. సో అందుకని ఈ మధ్య పంచలోహం బ్యాంగిల్స్ వేసుకోవడం మంచిది అని అంటున్నారు. అలాగే గోల్డ్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా పంచలోహం బ్యాంగిల్స్ కొంచెం గోల్డ్కి దగ్గరగా ఉంటాయని చెప్పి వేసుకుంటూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు పంచలోహంకి అంత డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు మనకి పంచలోహం డైలీ ఎలా వేసుకుంటే ఇగోండి, నేను వేసుకున్నాను ఆ రంగులోనే ఉంటుంది. నేను గత 6 నెలలుగా వేసుకున్నాను, ఈ రంగులో ఉంటాయి. మనకి ఎగ్జాక్ట్గా గోల్డ్ కలర్లో అయితే ఉండవండి. గోల్డ్కి దగ్గరలో అంటే పాత బంగారం రంగులో అయితే ఉంటాయండి. 10 సంవత్సరాల క్రితం వాడేసిన బంగారం రంగులో అయితే ఉంటాయండి. ఓకేనా. గోల్డ్ కలరే కావాలి, పక్కా గోల్డ్ కలర్ అనుకుంటే మీరు గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ వెళ్ళిపోవడం బెటర్ అండి. హెల్త్ బెనిఫిట్స్తో పాటు మాకు బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మీరు పంచలోహం తీసుకుంటే మంచిదండి. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి సెకండ్ మోడల్ అండి. ఎస్ లాగా రాసేసి మొత్తం అంతా ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్గా సన్నగా ఉన్నాయండి. ఇవి కూడా సన్న బ్యాంగిల్స్ కావాలి మంచిగా ప్లెయిన్లో చిన్న డిజైన్తో అంటే ఇవి తీసేసుకోవచ్చు. మనకి కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. 4 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి. ఇవి వచ్చేసి మనకి 3 డాట్స్తో సెంటర్లో 3 డాట్స్ ఉండి ఈ మోడల్ అయితే వచ్చేసాయండి. పైన అంచులాగా ఉండి 3 డాట్స్ అయితే వచ్చేసి 4 బ్యాంగిల్స్. ఇవి కూడా సన్నగానే ఉంటాయండి. సన్న బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. ఓకే, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది ఇంకో మోడల్ అండి. డైమండ్ కట్లా వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది మొత్తం. ఇది కూడా సన్నగానే ఉంటాయండి. సన్న బ్యాంగిల్స్ నేను ముందన్ని బ్రాడ్ బ్యాంగిల్స్ పెడితే అందరూ సన్న బ్యాంగిల్స్ అడిగారండి. 4 బ్యాంగిల్స్. సో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి త్వరగా. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంది. మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది ప్లెయిన్లోనే ఇంకో డిజైన్ అండి. చిన్నగా లీఫ్ టైప్లో ఇచ్చేసారు. లీఫ్ కాదు, అది ఏంటి మొగ్గ టైప్లో ఇచ్చేసి ప్లెయిన్. మిగతాదంతా కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ మోడల్ 650 రూపీస్ 4 బ్యాంగిల్స్. ఈ మోడల్ వచ్చేసి మనకి చెక్ డిజైన్తో మధ్యలో ఫ్లవర్ టైప్ ఇచ్చేసారండి. ఇది అందరికీ తెలిసిన మోడలే. దీని కాస్ట్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ 650 రూపీస్. 210 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇదైతే లీఫ్ డిజైన్ వచ్చేసిందండి. మనకి మంచిగా లీఫ్ డిజైన్తో నీట్గా లీఫ్ డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. చిన్నగా సన్న బ్యాంగిల్స్. ఓకేనా. 4 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్. మనకి 2 బ్యాంగిల్స్లో కూడా మోడల్స్ ఉన్నాయండి. 2 బ్యాంగిల్స్ కావాలన్న వాళ్ళకి ఈ మోడల్స్ విత్ ఎక్కువ ఉన్నది. ఏంటంటే ఇవి మనకి 2 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడతాయి. మనకి విత్ చూసారా 0.5 కంట 0.6 సెంటీమీటర్స్ ఉంది. సో కొంచెం విత్ ఎక్కువే ఉంటుంది. మరి గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నంత విత్ కాదు కానీ విత్ ఉంటుంది. చూసారా, ఈ డిజైన్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి లవ్ సింబల్ లాగా వచ్చేసిందండి. మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 350 రూపీస్ అండి. కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ పర్టికులర్గా ఈ విత్ ఉన్న బ్యాంగిల్స్కి ఒక వీడియో ఉందండి. దీని బ్యాక్ వీడియో చూడండి మీకు ఇంకా మోడల్స్ కావాలి అనుకుంటే. ఓకేనా. ఇది ఒక మోడల్ అండి. విత్ ఉన్న బ్యాంగిల్స్లో 2 బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి.